హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసిన ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మ్యాక్సిమం ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది కదండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇటీవల ఐటీసీ ఇన్ఫోటెక్ సంస్థ ఒక ప్రత్యేక క్లౌడ్ కన్సల్టింగ్ సంస్థను స్వాధీనం చేసుకుంది. అది ఏ సంస్థ అంటే బ్లేజ్ క్లౌడ్ సంస్థను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్టెల్ సంస్థ ఇటీవల ఒక దేశంలో తమ కార్యకలాపాలను ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. అది ఏ దేశం? ఎయిర్టెల్ సంస్థ ఇటీవల ఒక దేశంలో తమ కార్యకలాపాలను ఆపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే అది ఏ దేశంలో అంటే శ్రీలంకలో ఆపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది? ప్రపంచంలో అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే తాష్గాంగ్లో అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏ దేశంలో కొత్త డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏ దేశంలో కొత్త డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే బ్రెజిల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కామర్స్ వేదికలు బోర్న్విటా, హార్లిక్స్, ప్రోటీనెక్స్ వంటి పానీయాలను ఏ కేటగిరీ పానీయాల నుంచి ఇటీవల ఆదేశించడం జరిగింది? ఈ కామర్స్ వేదికలో బోర్న్విటా, హార్లిక్స్, ప్రోటీనెక్స్ వంటి పానీయాలను ఏ కేటగిరీ పానీయాల నుంచి ఇటీవల ఆదేశించడం జరిగింది అంటే ఆరోగ్యం అందించే పానీయాల కేటగిరీ లేదా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ కామర్స్ వేదికలైనటువంటి బోర్న్విటా, హార్లిక్స్, ప్రోటీనెక్స్ వంటి పానీయాలను ఏ కేటగిరీ పానీయాల నుంచి ఇటీవల ఆదేశం అంటే ఆరోగ్యం అందించే పానీయాల కేటగిరీ లేదా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 ఏప్రిల్ నెలలో సాంకేతిక స్టార్టప్ సంస్థ అయినటువంటి పోస్ట్ మాన్ ఒక కొత్త కంపెనీని కొనుగోలు చేసింది. అది ఏ సంస్థ? 2024 ఏప్రిల్ నెలలో సాంకేతిక స్టార్టప్ సంస్థ అయినటువంటి పోస్ట్ మాన్ ఒక కొత్త కంపెనీని కొనుగోలు చేసింది. అది ఏ సంస్థ అంటే ఆర్బిట్ సంస్థ. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులలో దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 మేలో భారత్లో 85వ చదరంగ గ్రాండ్ మాస్టర్గా అవతరించినటువంటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? 2024 మేలో భారత్లో 85వ చదరంగ గ్రాండ్ మాస్టర్గా అవతరించినటువంటి భారతీయ క్రీడాకారుడు ఎవరు అంటే శ్యామ్ నిఖిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతరించే ప్రమాదం కలిగిన మొక్కలు జంతువుల పట్ల చైతన్యం పెంచేందుకు అంతరించే ప్రమాదం కలిగిన జాతుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా ఏ రోజున జరుపుకుంటారు? అంతరించే ప్రమాదం కలిగిన మొక్కలు జంతువుల పట్ల చైతన్యం పెంచేందుకు అంతరించే ప్రమాదం కలిగినటువంటి జాతుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే మే నెలలో 3వ శుక్రవారం రోజున జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో 2024 మే 14న 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి నౌకా నిర్మాణ కంపెనీ ఏది? భారత్లో 2024 మే 14న 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని
జరుపుకున్నటువంటి నౌకా నిర్మాణ కంపెనీ ఏది అంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ చాద్ దేశానికి 2024 మేలో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ఇంద్రస్ డెబీ ఇట్నో గారు ఎన్నికవడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ చాద్ దేశానికి 2024 మే నెలలో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇట్నో గారు ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగపూర్ కొత్త ప్రధానమంత్రిగా 2024 మేలో పదవి స్వీకరించిన వ్యక్తి ఎవరు? సింగపూర్ కొత్త ప్రధానమంత్రిగా 2024 మేలో పదవి స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లారెన్స్ వాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జీవిత చరిత్ర. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జీవిత చరిత్ర. ఎట్ ది వీల్ ఆఫ్ రీసెర్చ్ను అండ్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేరుతో ఎవరు రచించారు అంటే అనురాధ మస్కెర్నాస్ గారు రచించడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.